సో హారిక, నువ్వు లడఖ్కి వెళ్ళి అక్కడ బైక్లో చాలా హైట్స్కి వెళ్ళిపోయావంట కదా. మీరు అదివో అల్లదివోలో ఎంత హైట్కి వెళ్ళారు పాటలో ఆ శృతిలో. అంత హైట్కి వెళ్ళిపోయావా? మీ అంత కాకపోయినా ఏదో కొంచెం వెళ్ళావని నాకు చాలా సంతోషం అయిందమ్మా. అయితే నీకు బైక్ రైడింగ్ అలవాటా? 2018 నుంచి 2018లో బైక్ నేర్చుకున్నాను. సో అలా మొదలుపెట్టి నా ఫ్రెండ్స్ బైక్స్ తీసుకుని అలా నేర్చుకుంటూ ఈ లదాఖ్ ట్రిప్లో బైక్ రైడ్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్ బైక్ని జాతీయం చేసేసావా? అలా వాళ్ళు అలా దానం చేయడం బట్టి నేను ఆశ్చర్యం ఏంటంటే, నీకు బైక్ ఉండి నీకు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండి ఆ కాంపిటీషన్కి వెళ్ళడం అదొకటి. కానీ నువ్వు నీకంటూ బైక్ లేకుండా, రెగ్యులర్ ప్రాక్టీస్ లేకుండా అక్కడికి వెళ్ళి నువ్వు ఆ హైట్కి వెళ్ళడం అనేది చాలా విశేషమైన విషయం. అంటే కొన్నిసార్లు మనల్ని మన కుతూహలం అంటారు కదా, ప్యాషన్, యూ మీన్? ప్యాషన్ నో, కుతూహలం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక 2 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు అక్కడికి వెళ్ళొచ్చి హాన్లే ఉమింగ్లా రోడ్ ఎలా ఉంటుంది అని నాకు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి నా మైండ్లో ఆ విజువల్, ఐ హ్యాడ్ మై ఓన్ విజువల్, అది మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి అన్న కుతూహలమే నన్ను అక్కడికి తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. ఇంకొక వర్డ్లో చెప్పాలంటే అది ఆ బైక్ రైడింగ్ మీద నీకున్న ఆసక్తి, ప్యాషన్. ఒక గుడ్ మెసేజ్ ఇచ్చావు నీకు తెలియకుండానే. ఏమనంటే, ఎవరికి ప్యాషన్ ఉంటుందో, ఎవరికి ఇన్క్విజిటివ్నెస్ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, ఎవరు ఉత్సాహవంతంగా కుతూహలంగా ఉంటారో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అని కదా. అంటే ఇది ఇంత మంచిగా మీరు చెప్పడం అది మీ గొప్పతనం. నేను చాలా సిన్సియర్గా నా ఆసక్తితోనే వెళ్ళాను. అదే సిన్సియరిటీ, ఆసక్తే నేను చెప్పింది. అయితే ఇంకోటి ఏమంటే, నువ్వు నీ జనరల్ ఎడ్యుకేషన్ ఏంటి? నేను యాక్చువల్గా చేసింది ఇంజనీరింగ్. ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్. విచ్ ఇంజనీరింగ్? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. కానీ ఎప్పుడు కాలేజ్ అయిపోయాక జాబ్ ప్లేస్మెంట్ వచ్చినా అది తీసుకోలేదు. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే నేను ఇంజనీరింగ్కి కరెక్ట్ పర్సన్ కాదు అని అర్థమైపోయింది. కాకపోతే ప్రొఫెషనల్ డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అది పూర్తి చేసుకొని సోషల్ సర్వీస్లోకి వెళ్ళడం జరిగింది. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. సోషల్ సర్వీస్, సామాజిక సేవ. అవునండి. ఎట్లా ఏ ఏ రంగాల్లో సామాజిక సేవను అందించావు? నేను మేజర్లీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒక సంస్థకి నేను వాలంటీర్ చేసేదాన్ని. పిల్లలకి వెళ్ళి చదువు చెప్పడం అలా. సో దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు ఓపిక, ఎనర్జీ 2 ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ చిల్డ్రన్. సో అలా పిల్లలంటే ఇష్టం కూడా. అలా నేను ఓకే పిల్లల కోసం పనిచేద్దాము అని డిసైడ్ అయ్యి పిల్లల చదువు అంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళడం, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అడిషనల్ సపోర్ట్ అవి ఇవ్వడం, ఇలాంటి పనులు చేశాను అనమాట. కొంచెం యాక్టివ్గా క్రైసిస్ సిచ్యువేషన్స్లో కూడా పనిచేశాను. చెన్నై ఫ్లడ్స్, కేరళ ఫ్లడ్స్, మేజర్లీ కోవిడ్ వచ్చింది కదా 2020. అప్పుడు మాత్రం బెంగళూరులో చాలా ప్రోయాక్టివ్గా మా వాలంటీర్స్ టీంతో నేను పనిచేయడం జరిగింది. 2 కామన్ థింగ్స్ ఉన్నాయి నీకు నాకు. ఏమంటే, చెన్నై ఫ్లడ్స్కి వెళ్ళి నేను సేవ చేయలేకపోయాను, కానీ అంతవరకు నాకు వచ్చిన సన్మానం చేస్తారు కదా షాల్స్ కప్పి, ఆ షాల్స్ బండ్లు అన్నీ నేను రిలీఫ్ కింద పంపించాను వాళ్ళకు. తర్వాత వాళ్ళకి కప్పి వాళ్ళకి డొనేట్ చేస్తూ పిక్చర్స్ తీసి నాకు పంపారనమాట. మీ షాల్స్
నాకు అదొక తృప్తి వచ్చింది. సరే నాకు నేను పాడినందుకు సన్మానం చేశారు, అన్ని షాల్స్ నేనేం చేసుకుంటాను. అది ఫ్లడ్స్లో అఫెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం సహాయకారిగా ఉన్నాయి కదా అని సంతోషం కలిగింది. ఇంకోటి కరోనాలో మ్యూజిక్ సంబంధంగానే చేశాను. గోవింద రక్షమాం కరోనాతః అని ఒక వరల్డ్ ప్రేయర్ లాగా పాపులర్ సింగర్స్ అందరి చేత పాడించి ఒక పాట, అది ఒక రోజున వరల్డ్ ప్రేయర్ కింద పెట్టాము. సో నువ్వు కూడా వాటికి పనిచేయడం నాకు సంతోషంగా ఉంది తల్లి. అంటే సేవాభావం చాలా గొప్పది. సర్వింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంటారు. సో యూ హ్యావ్ సర్వ్డ్ మానవ సేవే మాధవ సేవ. వెరీ గుడ్. అంటే నాకు ఈ విషయం తెలియదు అసలు. ఎంతమంది అలా వాళ్ళకి సన్మానం చేసిన శాల్వాలు ఇవ్వగలుగుతారు. ఐ థింక్ దట్ షోస్ హౌ నైస్ యు ఆర్ యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను. అంటే ఐవ్ గివెన్ సో మెనీ ఇంటర్వ్యూస్. ఈ బైకింగ్ చేసి వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ అయినాయి. అది మేబీ ఎంతో కొంచెం క్రెడిట్ నేను తీసుకుంటా, కొంచెం అక్కడ కష్టపడ్డాను. బట్ ఈ ఇంటర్వ్యూ నిజంగా నేను నా పూర్వజన్మ కర్మ వల్లే జరుగుతోంది అని అనుకుంటా. లైక్ యూ పుణ్యకర్మ, మంచి కర్మ. అండ్ అ పర్సన్ ఆఫ్ యువర్ స్టేచర్ థింకింగ్ ఆఫ్ ఇంటర్వ్యూయింగ్ అ వెరీ యంగ్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనేది అది నిజంగా నా భాగ్యం. ఐ ఫోర్సీ you also become a very great achiever, great servant of society. God bless you for that. Thank you so much. నేను కూడా ఆ ఏజ్ క్రాస్ చేసే వచ్చాను కదా. బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మై మోటో హ్యాడ్ బీన్ ఓన్లీ సింగిల్ మైండెడ్ డివోషన్. త్రూ మ్యూజిక్ ఐ నీడ్ టు సర్వ్ సొసైటీ. I need to feel God. సరే, నా ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ యూ అండ్ సొసైటీకి నిన్ను పరిచయం చేయడంలో నా సంకల్పం ఏంటంటే అక్యుపంక్చర్ ద్వారా చాలా మంచి సేవ చేయవచ్చు అని నాకు ఒక ఆలోచన ఉంది. నువ్వు అక్యుపంక్చర్కి ఎలా షిఫ్ట్ అయ్యావు? ఇంజనీరింగ్ నుండి, సోషల్ సర్వీస్ నుండి అక్యుపంక్చర్. అఫ్కోర్స్ అక్యుపంక్చర్ ద్వారా కూడా సోషల్ సర్వీస్ చేయవచ్చు. నువ్వెలా షిఫ్ట్ అయ్యావు? మా అమ్మగారికి కొంచెం కొన్నేళ్ళు కన్సిస్టెంట్గా నీ పెయిన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఏది ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో రెఫరెన్స్ ఇస్తే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనమాట ఒక 3 డాక్టర్స్ దగ్గర. అది ఆవిడకి రిజల్ట్స్ ఇచ్చాయి. అప్పటి నుంచి ఎందుకో తెలియదు, మమ్మీ నువ్వు ఆక్యుపంక్చర్ చెయ్యి బాగుంటుంది అని అన్నారు. కానీ నేను అది సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నేను చదివే పిల్లని కాదు అసలు. ఐఎమ్ అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ, అసలు చదవను.